తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామనే హామీతో ప్రజల ఓట్లు పొంది ఇప్పుడు అధికారం దక్కిన తర్వాత సాకులు వెతకటము ప్రారంభిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణము ఒక గ్యారెంటీలో ఒక హామీ మాత్రమే. అదే గ్యారెంటీలో మహాలక్ష్మి అనే గ్యారెంటీలో మరొక 2 హామీలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రంలో ఉండే 1,50,00,000 మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 2,500 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయాలి. అది కూడా ఒక గ్యారెంటీలో ఉన్న 2వ హామీ. మూడోది, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి. ఎప్పుడా గ్యాస్ సిలిండర్ అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ గ్యాస్ సిలిండరు 2,500 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడకపోతే రేపు రాబోయే మార్చి ఏప్రిల్లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నింద వేయటం కోసం తెలంగాణ రాష్ట్రము అప్పుల ఊబిలో ఉంది. దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్పరిపాలన అని నింద వేసి ఆ విధంగా తప్పుకోవాలని, గ్యారెంటీల నుంచి హామీల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రభుత్వము కానీ, కార్పొరేషన్లు కానీ, స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు కానీ కలిపి చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము చేసిన అప్పు 5,50,000 కోట్లు. ఈ కార్పొరేషన్లు ఇతర సంస్థలు చేసినవి మరొక 1,50,000 కోట్లు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరము కట్టవలసిన అసలు వడ్డీతో కలిపిన వాయిదా కట్టడానికి రాష్ట్ర బడ్జెట్లో 35% కావాలి. మరో 35% రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు, లేదు రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ల రూపాన పోతుంది. ఇక మిగిలింది కేవలం 30%. మళ్ళీ అప్పులు తేక తప్పదు. ఈ సంవత్సరం కూడా సుమారుగా 40,000 కోట్ల అప్పులు తేవలసిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా కూడా, ఏ కంపెనీ అయినా కూడా అప్పులు లేకుండా వ్యవస్థ నడవదు. అప్పులు తెచ్చి సంపద సృష్టించి వ్యాపారాన్ని విస్తృతపరుస్తారు వ్యాపారస్తులు. ప్రభుత్వము ఉత్పాదక శక్తిని పెంచటము ద్వారా ఆ విధంగా సంపదను సృష్టించి ఆ తెచ్చిన అప్పును సద్వినియోగం చేస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా అని. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు సమయం ఇవ్వండి, 100 రోజుల్లో అమలు చేస్తామంటున్నారు. 100 రోజులు కూడా వేచి ఉండే సహనము ప్రజలకు లేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చేసినది ప్రచార ఆర్భాటమే. అధికారులు శాసనసభలో ఇచ్చిన శ్వేతపత్రము ప్రకారము సగటున 12 గంటలు దాటి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా లేదు.
విద్యుత్తు సంస్థలన్నీ కూడా నష్టాల ఊబిలో, అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. గతంలో 2004, 2014లోలా మళ్ళీ కరెంటు కష్టాలు తప్పవు, చీకటి రోజులు తప్పవు, ఇన్వర్టర్లు, జనరేటర్లు గతి పడుతుందని కొంతమంది ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు. అటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పుల గురించి మాట్లాడుతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అనేకసార్లు వినియోగించి సమాచారం రాబట్టిన వ్యక్తి ఈరోజు శాసనసభలో ఒక శ్వేతపత్రము ద్వారా విడుదల చేసిన సమాచారము పొందే అవకాశము, హక్కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అంటే వాళ్లకు రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని తెలిసే కొండకు దారం కట్టినట్టుగా, వస్తే కొండ తెగితే దారం అన్నట్టుగా లెక్కకు మించిన హామీలు, ప్రధానంగా 6 గ్యారెంటీలలో 13 హామీలు అయితే మరొక 550 హామీలు చిన్న చితుకు జిల్లాలకు సంబంధించినవి, స్థానికంగా నియోజకవర్గాలకు సంబంధించిన హామీలు ఇవన్నీ కలిపి ఇవి ప్రస్తుతం ఉన్న బడ్జెట్తో సాధ్యమేనా అని చెప్పి నివ్వెరపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 33 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. వాటిని నిర్వహించాలంటే సంవత్సరానికి కనీసము 10,000 కోట్ల అదనపు బడ్జెట్ అవసరం ఉంటుంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే, సిబ్బంది నియామకం చేయకపోతే ఈ విద్యా సంవత్సరంలోనే ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాలేజీ అనుమతి అంటే గత సంవత్సరానికి ఆ సంవత్సరానికి కావలసిన సిబ్బంది, మౌలిక సదుపాయాలను నేషనల్ మెడికల్ కమిషన్, జాతీయ మెడికల్ కమిషను పరిశీలించి ఆ ఒక్క సంవత్సరానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ తనిఖీలు జరుగుతాయి. సిబ్బంది, బోధనేతర సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు, భవనాలు, నియామకాలు జరిగితేనే ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు అనుమతి లభిస్తుంది. ఈ విధంగా 5 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరము జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీలు జరగటం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా 33 మెడికల్ కాలేజీలకు మరి బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉన్నది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 8 నూతనంగా మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. ఆ కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు రావాలంటే తగు బడ్జెట్ కేటాయింపులు చాలా అవసరం. నగరంలో ప్రతిపాదించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ సూపర్ స్పెషాలిటీ మరొక 3 అభివృద్ధి చేయటం, నిమ్స్లో 3,000 కోట్లతో నిమ్స్ విస్తరణ, డిపార్ట్మెంట్లు, భవనాలు విస్తరణ, ఎర్రమంజిల్లో ఉండే క్వార్టర్లన్నీ తొలగించి అక్కడ విస్తరణ చేయాలనే ఆలోచనలో ఉంది. కనుక ఆ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దేశంలో అతి తక్కువ ఉన్నది. ఎవరు కూడా 6% కంటే తక్కువ లేదు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య బడ్జెట్ కేవలం 5% మాత్రమే. కనుక ఈ రోజున పన్నులు పెంచకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై పన్నుల భారం వేయకుండా ప్రభుత్వం నిర్వహించడం అసాధ్యము. కరెంటు ఛార్జీలు పెంచాలి. మహిళలకు ఉచిత బస్సు అంటే అక్కడ ప్రయాణించే మగవారిపై రేటు పెంచవలసిన అవసరం ఉన్నది. అట్లాగే ఆస్తి పన్ను పెంచవలసిన అవసరం ఉంది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అట్లాగే వాహనాల ఫీజు, అన్నీ కూడా దైనందిన జీవితంలో ఉండే అన్ని పన్నులు పెంచవలసిన అవసరం ఉంటుంది. కనుక కొద్ది మందికి ఈ ఉచితాలు, 6 గ్యారెంటీలు అమలు చేయటం కోసం
ఇతరులపై పన్ను భారం మోపితే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి ప్రజలు భవిష్యత్తులో ఓట్లు వేయటానికి నిరాకరిస్తారు, అధికారం కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుత లక్ష్యం ఏదో రకంగా 17 సీట్లలో ఎన్ని అధికంగా సీట్లు గెలుస్తామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయినా కూడా హామీలు అమలు చేయటంలో చాలా నిర్లక్ష్యం వహించి వాటి ఊసెత్తకుండా డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, గల్లా పెట్టి ఖాళీ, రోజువారీ ప్రభుత్వం నిర్వహించటానికి రిజర్వ్ బ్యాంకు నుంచి రోజువారీ అప్పు తెచ్చుకుని నిర్వహిస్తున్నామని చెబితే, అవునయ్యా మీకు తెలవదా అవన్నీను, మరి ఎందుకు ఇచ్చావు హామీలు? నీవిచ్చిన గ్యారంటీలు హామీలు చూసి కదా నేను నీకు ఓటేసింది. ఓటు వేయకముందు ఒక మాట, వేసిన తర్వాత ఒక మాట అని ప్రశ్నించే అవకాశం ఉన్నది. అయినా దేశవ్యాప్తంగా మోదీ హవా, ఆయన్ని చూసి గ్రామీణవాసులు, పట్టణవాసులు, దేశాన్ని కాపాడే వ్యక్తి, దేశం కోసం, ధర్మం కోసం మనం కేంద్ర ప్రభుత్వంలో మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. మొన్న శాసనసభ ఎన్నికల్లో కారు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు వేసి మాకు మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. నిరక్షరాస్యులు, గ్రామీణవాసులు, పట్టణాల్లో మురికివాడల్లో నివసించేవారు, విద్యాధికులు, మేధావులు కాకుండా ప్రజలందరూ కూడా మోదీ మన దేశాన్ని కాపాడగలిగిన వ్యక్తి, చైనా దేశాన్ని, పాకిస్తాన్ని వణికించే శక్తి మోదీకి ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మీరు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారో చెప్పండి అని ఎదురు ప్రశ్నించే అవకాశం ఉంది. కనుక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సునాయాసంగా భారతీయ జనతా పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ బీజేపీకి 4 ఉన్నాయి. మరొక 10 సీట్లపై కన్నేసి కనీసం 14 సీట్లలో పార్లమెంట్లోకి వెళ్ళాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఒక ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా ప్రజలను వాళ్ళని చైతన్యపరుస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే 23లో రాకపోయినా 28లో అధికారంలోకి వచ్చినా అప్పుడైనా బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంతేకాదు దళితులలో వెనుకబాటుతనానికి గురైన మాదిగ సామాజిక వర్గానికి సమన్యాయం చేస్తూ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉండి దానికి చట్టబద్ధత కల్పించటానికి కృతనిశ్చయంతో ఉన్నారు ప్రధానమంత్రి మోదీ. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా వెనుకబడిన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా అన్నిట్లో వెనుకబడిన మాదిగ సామాజిక వర్గం యొక్క అండ భారతీయ జనతా పార్టీకి ఉండబోతూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మేము అప్పులు చేశాం, సంపద సృష్టించామని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనేమో మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది. రాష్ట్రము 2014 జూన్ 2న ఏర్పడిన నాటికి ఇది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, అత్యంత సంపన్నమైన రాష్ట్రం. దాన్ని ఈరోజు దివాళా తీయించారని కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. ఎక్కడ సంపద సృష్టించారు? కనుచూపు మేరలో ఎక్కడా సంపద కనపడటం లేదు. ఈ తెచ్చిన అప్పులు, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే అప్పులు, వడ్డీలు అవి కట్టడానికి అప్పు తేవాల్సి వస్తుంది. కొత్తగా తెచ్చిన అప్పు
పాత అప్పుని, పాత వడ్డీని, ఆ చెల్లింపులు అంటే నెలవారీ చెల్లింపులు కొన్ని ఉన్నాయి, సంవత్సరం వారీ చెల్లింపులు ఉన్నాయి, అవి ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి ఈ కొత్తగా తెచ్చిన అప్పులు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక అసెంబ్లీలో విద్యుత్తు రంగము, ఆర్థిక రంగంపై జరిగిన చర్చలలో వాదోపవాదాలు తపనిచ్చి ఈ సమస్యకు పరిష్కార అన్వేషణలో ఏమాత్రం చొరవ చూపల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకి పరిపాలన అనుభవం లేదు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, అందువల్ల ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి కూడా గతంలో చీఫ్ విప్గాను, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేని కారణం వల్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా గతంలో ఎన్నడూ మంత్రి హోదాలో పనిచేసే అనుభవం గడించని కారణం వల్ల కొన్ని నెలల పాటు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అధికారులైతే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అధికారులే ఈనాడు కూడా కొనసాగుతున్నారు. మరి అధికారులు కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఉంటే పబ్బం గడుపుకునే విధంగా మరొక రకంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి భజన చేశారు, ఈరోజు మాట మార్చి మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళు నివేదికలు సమర్పించడం అనేది శోచనీయం. ఏది ఏమైనా వాళ్ళు ఐఏఎస్ అధికారులు నేడు ఐఆర్ఎస్లుగా వాళ్ళు ఏది చెప్తే అది చేయటం, ఇది చేయకూడదని కరాఖండిగా చెప్పే ఐఏఎస్లు, ఐపీఎస్లు కరువు అయ్యారని విశ్లేషకులు, మేధావులు, విజ్ఞులు వాపోతున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రము నిధులు, నియామకాలు, నీళ్లు అని నినాదాలతో సాధించుకుంటే ఇది కూడా ప్రజలు, విజ్ఞులు ఒకటి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2004లో మీకు ప్రజలు అధికారం ఇచ్చి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు 1400 మంది ఆత్మ బలిదానాలు కోరి, ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత 10 సంవత్సరాలు కాలయాపన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. 1969లోనే ఏర్పడవలసిన రాష్ట్రాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ ఉద్దేశపూర్వకంగా ఉద్యమాన్ని ఉక్కుపాదం మోపి ఆనాటి ఉద్యమ నాయకుడు మర్రి చెన్నారెడ్డిని ప్రభావితం చేసి ఉద్యమాన్ని నీరుగార్చి 1969లో కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువత, మా షెడ్యూల్ ఏంటి, ఈ నియామక షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు, గ్రూప్ 1, గ్రూప్ 2 సాంకేతిక పోస్టులు ఎప్పుడు నింపుతారో అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి జనవరి నెలలో ఉద్యోగులకు, టీచర్లకు, పెన్షన్దారులకు 1వ తారీఖు వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళకి జీతాలకే డబ్బులు లేవు. ఇంకా 1,00,000 మంది నియామకాలు జరిపితే ఆ 1,00,000 మంది ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ప్రస్తుతము 35% బడ్జెట్ జీతాలకు, పెన్షన్లకు పోతే మరో 2 లక్షల మంది నియామకాలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 35 55కు వెళ్ళే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు వాపోతున్నారు. ఏదేమైనా ప్రజలు అసహనానికి గురయ్యారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలోనే సంతకాలు పెట్టేస్తాం, క్యాబినెట్ ఆమోదం పొందుతుంది, రాహుల్ గాంధీ కూడా ప్రకటనలు చేస్తే నమ్మారు. ఇవి హామీలుగానే మిగిలిపోయినాయి. ఎప్పుడా గ్యాస్ సిలిండర్ 500కి, ఎప్పుడా 2,500 రూపాయలు మా ఖాతాలోకి వస్తుంది,
మరి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఎప్పుడు ఇస్తారని. అట్లాగే రైతులు, రేవంత్ రెడ్డి చెప్పాడు, రైతు బంధు ఎన్నికల సమయంలో నిలుపుదల చేయడం జరిగింది. ఆయన ప్రసంగాల్లో ఏం పర్వాలేదు ఆగండి, మేమే గెలుస్తున్నాం, ఇప్పుడు వేస్తే మీకు 10,000 వస్తాయి, మేము అధికారంలోకి వచ్చినాకైతే 15,000 వస్తాయి, కనుక ఆగండి, డిసెంబర్ 9 తర్వాత మీ ఖాతాలో 15,000 పడతాయి అని చెప్పి ఆయన రైతులకు హామీ ఇచ్చాడు. ఈరోజు రైతు బంధు ప్రారంభమైన కేసీఆర్ సర్కారు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా 10,000 ఇచ్చిందో అదే 10,000 ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న మాట ఆయన పోషించుకోలేకపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. లెక్కకు మించి ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయాలని ఆతృతతో ఇచ్చిన హామీలు అసాధ్యమని చెప్పి ప్రముఖ పరిపాలనా దక్షుడు, తర్వాత వైద్య నిపుణుడు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా పలుమార్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయటం అసాధ్యము,